హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్కి సంబంధించి మనమైతే క్లాసెస్ అయితే చెప్పుకోవడం జరుగుతుంది కదా. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనేది మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ క్వశ్చన్ ఇస్తే ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మనం చెప్పుకోవడం అయితే జరుగుతుందండి. జాగ్రత్తగా వాచ్ చేయండి. అయితే స్క్వేర్స్ 2 స్క్వేర్ 4 అండి, ఇది అందరికీ తెలుసు. తర్వాత 3 స్క్వేర్ అంటే 9. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, ఐటీఐ చేసి అప్రెంటిస్ చేసి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే నేనైతే క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుందండి. స్లోగా చెప్తాను, మీరైతే నోట్స్ పెట్టుకొని రాసుకోవడం అయితే చేయండి. అయితే 2 స్క్వేర్ అంటే 2ని 2 సార్లు గుణించాలి. 2ని 2 సార్లు గుణిస్తే మనకి 4 అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే 3 స్క్వేర్ అంటే 3ని 2 సార్లు గుణించాలి. 3 3 ఎంత అంటే 9. ఇక్కడ స్క్వేర్ ఉందంటే కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే 3 స్క్వేర్ అంటే దీన్ని డైరెక్ట్గా గుణించేస్తారు, 3 × 6 అని. ఇది తప్పు. 3 స్క్వేర్ అంటే 3ని 2 సార్లు గుణించాలి. అలాగే 4 స్క్వేర్ అంటే 4ని 2 టైమ్స్ గుణించాలి, 4 × 4. 5 స్క్వేర్ అంటే 5 × 5. ఈ విధంగా అయితే మనమైతే గుణించాలి. 4 స్క్వేర్ అంటే 4 4 ఎంత 16. 5 5 ఎంత అంటే 25. ఈ విధంగా స్క్వేర్స్ అనేది మనమైతే చెప్పుకోవడం జరుగుతుంది. చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంతమంది మ్యాథ్స్ అంటే ఫీల్ అవుతూ భయపడుతూ ఉంటారు. చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వీటిని చూసి భయపడుతూ ఉంటారు. స్క్వేర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత స్క్వేర్ రూట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది భయపడుతూ ఉంటారు. చాలా సింపుల్ అండి స్క్వేర్ రూట్స్ అనేది సాల్వ్ చేయడం. ఒకసారి 12 స్క్వేర్ ఎంత? 12 స్క్వేర్ అంటే 12ని 2 సార్లు గుణించాలి, అంటే 12 × 12. 12 ఎంత అంటే 144. దీని యొక్క స్క్వేర్ ఎంత అంటే 144. తర్వాత 14 స్క్వేర్ 196. అంటే 14ని 2 సార్లు గుణించాలి, గుణిస్తే మనకి 196 అనేది వస్తుంది. అయితే మనకి ఒకసారి 14 స్క్వేర్ అనగానే మనకి ఐడియా రాదు. 14 స్క్వేర్ అనగానే మనకి ఐడియా రాలేనప్పుడు ఏం చేయాలంటే ఒకసారి చూద్దాం. 14 స్క్వేర్ అంటే ఏం చేయాలంటే 4 స్క్వేర్ అంతా 16. ఇక్కడ డబుల్ డిజిట్ వచ్చింది కాబట్టి సరిపోయింది. అయితే 3 స్క్వేర్ ఎంత అంటే 13 స్క్వేర్లో 3 స్క్వేర్ ఎంత అంటే 9 వచ్చింది, అంటే సింగిల్ డిజిట్ వచ్చింది. కాబట్టి డబుల్ డిజిట్ రావాలంటే మనం ఏం చేయాలంటే ముందు ఒక 0 పెట్టుకోవాలి. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 14 స్క్వేర్ ఎంతంటే 14 స్క్వేర్లో 4 స్క్వేర్ ఎంతంటే 16. 1 స్క్వేర్ ఎంతంటే 1. అయితే ఒక నెంబర్ వదిలేద్దాం. 6 కింద ఒక పాయింట్ పెట్టుకొని ఈ నెంబర్ వదిలేసినట్లయితే ఈ 3 నెంబర్లు ఒకసారి గుణించాలి. ఈ 3 నెంబర్లు ఏం చేయాలి, ఒకసారి గుణించాలి. 1 4లో 4, 4 2 ఎంత అంటే 8. ఇప్పుడు కలిపేసినట్లయితే 6 9 1 ఎంత వచ్చిందండి? 14 స్క్వేర్ 196. 14 స్క్వేర్ ఎంత అంటే 196. ఈ విధంగా మనం స్క్వేర్స్ అయితే సింపుల్గా చేయొచ్చు. అర్థమైందండి? ఈ విధంగా స్క్వేర్స్ అయితే మనం సింపుల్గా చేయొచ్చు. అదేవిధంగా 1 నుండి చూద్దాం ఒకసారి 1 to 100 వరకు కూడా ఇదే విధంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. 35 స్క్వేర్ చూద్దాం ఒకసారి. 35 స్క్వేర్లో ఫస్ట్ ఉన్నటువంటి నెంబరు ఫస్ట్ స్క్వేర్ చేయాలి, తర్వాత నెంబరు స్క్వేర్ చేయాలి.
ఫస్ట్ 5 స్క్వేర్ అంతా 25, నెక్స్ట్ 3 స్క్వేర్ అంతా 9. ఇక్కడ ఒక నెంబర్కి కింద ఒక చుక్క పెట్టుకొని దీన్ని వదిలేసినట్లయితే ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి గుణిస్తే 3 5 అంతా 15, 2 15 ఎంత అంటే 30. ఇప్పుడు దీన్ని కలిపేసినట్లయితే 5, 2కి 2, 9 + 3 ఎంత అంటే 12. 35 స్క్వేర్ ఎంత అంటే 1225. 1225 అనేది 35 స్క్వేర్ అవుతుంది. తర్వాత 63 స్క్వేర్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ 3 స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ ఎంత అంటే 9. మనకి డబల్ డిజిట్ రావాలి కాబట్టి 0 9 పెట్టుకుంటాం. నెక్స్ట్ 3 స్క్వేర్ ఎంత అంటే 36. ఓకే అండి. ఇప్పుడు 3 నెంబర్స్ని మనం గుణించినట్లయితే 6 3 18, 2 18 ఎంతంటే 36. దీనికి ఒక చొక్క పెట్టేసుకుని వదిలేయాలి. ఒక 9 కలిపేద్దాం. 6 9 3 3969 అనేది మన యొక్క 63 స్క్వేర్ యొక్క నెంబర్ అయితే 3969 అవుతుంది. ఒకవేళ మనం ఇది ఇచ్చినప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసేస్తున్నాం కాబట్టి ఒకవేళ రివర్స్లో ఇది ఇచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ నెంబర్ ఇచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనమైతే ఒకసారి చూద్దాం. ఒకసారి స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనేది ఫస్ట్ స్క్వేర్స్ అనేది ఈ విధంగా చేయాలి. తర్వాత స్క్వేర్ రూట్స్ అంటే రివర్స్లో మనం ఇప్పటివరకు చేసాం. దీన్ని బేస్ చేసుకొని దీనైతే ఆన్సర్ అయితే రావడం అయితే చూసాం. అయితే దీన్ని బేస్ చేసుకొని దీన్ని ఏ విధంగా చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. అయితే నెక్స్ట్ వచ్చేసి చివరన 5 ఎండింగ్లో 5 వచ్చినటువంటి స్క్వేర్స్కి మనం ఎంత సింపుల్గా చేస్తామనేది ఒకసారి చూద్దామండి. ఎండింగ్లో 5 అంటే చూడండి, ఇక్కడ 15లో 5 అనేది చివరన ఉంది కదా, యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దీని యొక్క స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు తర్వాత 25 చివరన 5 ఉంది, 35 చివరన 5 ఉంది, 45 స్క్వేర్, తర్వాత 55 స్క్వేర్. ఇలా చివరన 5s ఉన్నటువంటి ఈ నెంబర్స్కి స్క్వేర్స్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూద్దాం ఎంత సింపుల్గా ఉంటుందో. 15 స్క్వేర్లో 5 స్క్వేర్ అనేది ఎంత 25. 25 అనేది మారదండి ఎప్పుడు కూడా. 25 అనేది యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. తర్వాత దీనికి ముందు మనకి ఆన్సర్ రావాలంటే ఏం చేయాలంటే ఈ నెంబర్ ఉంది కదా 1, దీని తర్వాత వచ్చిన నెంబర్ ఎంతంటే 1 × 2 ఎంత 2. అవునా కదండి. 2 వేసుకుంటే మనకి 15 స్క్వేర్ ఎంతంటే 225. తర్వాత 25 స్క్వేర్ చూద్దాం. 25 అంటే 5 స్క్వేర్ అంతా 25 యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. తర్వాత 2 × ఇక్కడ ఉన్నటువంటి 2 తర్వాత వచ్చే నెంబర్ ఎంతంటే 3 ఎంత 6 625. నెక్స్ట్ 35 స్క్వేర్లో 5 స్క్వేర్ ఎంతంటే 25 అండి. 25 అనేది యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. తర్వాత 3 తర్వాత వచ్చే నెంబరు 3 × 4 అంటే వరుస సంఖ్యలు చూడండి. 3 తర్వాత 4 వస్తుంది, 2 తర్వాత 3 వస్తుంది, 1 తర్వాత 2 వస్తుంది. ఈ విధంగా చేస్తే దీని యొక్క ఆన్సర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. అంటే యూనిట్ స్పేస్లో 5 ఉన్నటువంటి ఈ నెంబర్స్కి స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా సింపుల్. ఇదే విధంగా చేసుకున్నట్లయితే చూడండి ఒకసారి. 3 4 ఎంత అంటే 12. దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 35 స్క్వేర్ యొక్క స్క్వేర్ అంటే ఎంత అంటే 1225. తర్వాత 45 స్క్వేర్ చూద్దాం. 45 స్క్వేర్లో 5 స్క్వేర్ ఎంత 25 యాజ్ డేజ్ వచ్చేస్తుంది. 4 తర్వాత 4 × 5 చేస్తే ఎంత 20. 2025 45 యొక్క స్క్వేర్ 2025. తర్వాత 55 స్క్వేర్ 55 స్క్వేర్లో 5 స్క్వేర్ ఎంతంటే 25 అండి. తర్వాత 5 తర్వాత వచ్చి నెక్స్ట్ నెంబర్ ఎంతంటే 5 × 6 30. 3025 అనేది మన ఆన్సర్ అయితే అవుతుంది. ఈ విధంగా ఎండింగ్లో మనకి 5 వచ్చినప్పుడు వీటి యొక్క స్క్వేర్స్ అనేది ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. అంటే చూడండి, ఇప్పుడు ఎండింగ్లో 5 వచ్చినప్పుడు
మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు 35 స్క్వేర్ తీసుకున్నాం కదా, 35 స్క్వేర్లో 5 స్క్వేర్ ఎంతంటే 25 యాజ్ యూజువల్గా తీసుకున్నాం. తర్వాత ఈ 3 తర్వాత వచ్చేటటువంటి నెక్స్ట్ నెంబర్తో మనం ఎందుకు గుణిస్తున్నాం అంటే 3 4 12 ఈ విధంగా చేస్తే మనకి అంటే రెండు వరుస సంఖ్యల లబ్ధం చేస్తే మనకి అనేది ఈ విధంగా మనకి ఆన్సర్ అయితే ఎండింగ్లో 5 ఉన్నటువంటి స్క్వేర్స్కి మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇటువంటి నెంబర్స్ అంటే మనకి పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు వీటిని ఏ విధంగా రివర్స్లో అడుగుతాడు అనమాట. వీటిని ఇచ్చి వీటిని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎక్కువగా వీటి నుండి అయితే మనకి ఎక్కువ అయితే రావడం అయితే జరిగింది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రైల్వే కావచ్చు, తర్వాత ఎస్ఎస్సి కావచ్చు, వీటి నుండి ఎక్కువగా ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడగడం జరుగుతుందండి. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మన ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్స్ స్కిల్కి సంబంధించి మనకైతే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే బేసిక్స్ అనమాట. ఈ బేసిక్స్ నుంచి ఖచ్చితంగా మనకైతే ఒక్క క్వశ్చన్ అయినా సరే రావడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు ఈ చిన్న సంఖ్యలోకి ఏ విధంగా మార్చాలి అంటే ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3025 అనేసి ఇస్తాడండి. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3025 ఇలా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. జాగ్రత్త వాచ్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు రివర్స్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 అండ్ నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3364. దీని యొక్క స్క్వేర్ అంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటారండి. ఈ క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఒక లాజిక్ అనేది నేర్చుకోవాలి. ఆ లాజిక్ ఏంటంటే మనం ఈ చివరి ఉన్నటువంటి ఈ నెంబర్స్ని బేస్ చేసుకుని అయితే మనమైతే దీనికి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది చూడండి ఒకసారి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ ఎంత అంటే 81. అయితే మనం ఈ స్క్వేర్ రూట్లో ఉన్నటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ చివరి ఉన్నటువంటి యూనిట్ స్పేస్ ఉన్నటువంటి ఈ నెంబర్ని బేస్ చేసుకుని చెప్పాలి. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ స్పేస్ని మనం గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ స్పేస్లో ఉన్నటువంటి నెంబర్స్ని గుర్తుపెట్టుకోవడానికి అయితే మనం ట్రై చేయాలి. చూడండి ఒకసారి. 1 స్క్వేర్కి 1 అయితే రావడం జరిగింది. 9 స్క్వేర్కి ఇక్కడ 1 అయితే రావడం జరిగింది. అయితే ఒకవేళ మనకి యూనిట్స్ ప్లేస్లో ఇక్కడ క్వశ్చన్లో స్క్వేర్ రూట్లో మనకు కొంత నెంబర్లు ఇచ్చి చివరిలో 1 ఉంటే మనకి ఇక్కడ చూడండి 9 స్క్వేర్ 1 వచ్చింది, 1 స్క్వేర్ 1 వచ్చింది. అంటే 1 స్క్వేర్ అయినా అవ్వచ్చు, 9 స్క్వేర్ అయినా అవ్వచ్చు. అవునా కదండి? అందుకనే మనం ఈ విధంగా నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ 2 స్క్వేర్కి 4 వచ్చింది, 8 స్క్వేర్కి కూడా చివరిన 4 వచ్చింది. తర్వాత 3 స్క్వేర్కి 9 వచ్చింది, 7 స్క్వేర్కి కూడా 9 వచ్చింది. 4 స్క్వేర్కి 6 వచ్చింది, 6 స్క్వేర్ కూడా లాస్ట్లో యూనిట్స్ ప్లేస్లో అయితే 6 అయితే రావడం అయితే జరిగింది. అయితే 5కి 5 వచ్చింది. చూడండి ఒకసారి, 5కి 5 అయితే రావడం అయితే జరిగింది. అయితే మనం ఈ విధంగా యూనిట్స్ ప్లేస్ని గుర్తుపెట్టుకొని మనమైతే వీటిని సాల్వ్ చేయడానికి అయితే ఒకసారి ట్రై చేద్దాం. చూడండి ఒకసారి, యూనిట్ స్పేస్లో 4 వచ్చింది. 4 వచ్చింది కాబట్టి వీటిలో మనకు 4 వచ్చినటువంటి స్క్వేర్స్ ఏమున్నాయి? 2 స్క్వేర్ ఉంది, 8 స్క్వేర్ ఉంది. అయితే 2 స్క్వేర్ అయినా అవ్వచ్చు, లేకపోతే 8 స్క్వేర్ అయినా అవ్వచ్చు. 2 స్క్వేర్ అయినా అవ్వచ్చు, 8 స్క్వేర్ అయినా అవ్వచ్చు. అయితే ఇందులో 2 నెంబర్స్ క్యాన్సిల్ చేసేసినట్లయితే
ఇందులో 2 నెంబర్స్ క్యాన్సిల్ చేసేసినట్లయితే ఈ 17 అనే నెంబర్కి దగ్గరగా ఉన్నటువంటి స్క్వేర్ ఏముంది ఒకసారి చూడండి. ఒకసారి 17 అనేటటువంటి నెంబర్కి దగ్గరగా ఉన్నటువంటి స్క్వేర్ 4 స్క్వేర్ ఉంది. 4 స్క్వేర్ ఎంత అంటే 16. ఇదే కదండి దగ్గరగా ఉంది దీనికి. అందుకని మనం ఇక్కడ 4 అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇందులో 42 అనేది 1764 అవుతుందా, 48 స్క్వేర్ అనేది ఇది అవుతుందా అనేది మనం చూద్దాం ఒకసారి. అయితే మనం తీసుకున్నటువంటి ఈ 4 అనేది ఈ 4 నెక్స్ట్ నెంబర్తో గుణిస్తే 4 × 5తో గుణిస్తే మనకు వచ్చేటటువంటి నెంబర్ అంతా 20. ఈ నెంబర్తో పోలిస్తే ఈ నెంబర్ అనేది చిన్నదా పెద్దదా అని చూడాలండి. ఈ నెంబర్ని పోలిస్తే ఈ నెంబర్ చిన్నదా పెద్దదా అని చూసినప్పుడు ఈ నెంబర్ అనేది దీనికంటే చిన్నదే కాబట్టి ఇందులో ఉన్నటువంటి చిన్న నెంబర్ని అయితే మనం చూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. 42 స్క్వేర్ అనేది 1764 అనేది అవుతుందండి. చాలా సింపుల్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తాను. ఇక్కడ 4 ఉంది. 4 ఉన్నప్పుడు ఇక్కడ 2 స్క్వేర్ అయినా అవ్వచ్చు, 8 స్క్వేర్ అయినా అవ్వచ్చు. అవునా కదండి? మనం చెప్పుకునే దీనిని బట్టి 2 స్క్వేర్ అయినా అవ్వచ్చు. 2 స్క్వేర్ 4 వస్తుంది. 8 స్క్వేర్ అనేది లాస్ట్లో 4 వస్తుంది. అందుకే మనం ఇక్కడ చివరి నెంబర్ కూడా 4 అనే మనం తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనండి. అయితే 2 స్క్వేర్ అయినా అవ్వచ్చు 4, 8 స్క్వేర్ అయినా సరే మనకి 4 అనేది రావచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 నెంబర్స్ మనం క్యాన్సిల్ చేసేసినట్లయితే ఈ 33కి దగ్గరగా ఉన్నటువంటి స్క్వేర్ అనేది ఏముందో ఒకసారి చూడండి. ఒకసారి 5 స్క్వేర్ అనేది 25, 6 స్క్వేర్ అనేది 36. అంటే 33 కంటే 6 స్క్వేర్ అనేది ఎక్కువైపోతుంది. అంటే 36 అనేది దీనికంటే ఎక్కువైపోతుంది కాబట్టి 5 స్క్వేర్ అనేది ఒకసారి తీసుకుంటే అంటే దగ్గరగా ఉన్నటువంటి నెంబరు 25. అంటే 5 స్క్వేర్ అంటే 52 అయినా అవ్వచ్చు, లేకపోతే 58 అయినా అవ్వచ్చు. అయితే మనం తీసుకున్నటువంటి ఈ బేస్ నెంబర్ ఉంది కదా, ఈ బేస్, అయితే ఈ బేస్ నెంబర్తో మనం తీసుకున్నటువంటి ఈ నెంబర్తో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి? 6. ఈ 6తో దీన్ని గుణించినట్లయితే 5 6 ఎంత అంటే 30. ఈ నెంబర్తో పోల్చినప్పుడు ఈ నెంబర్ అనేది దీనికంటే చిన్నదా పెద్దదా అనేది ఒకసారి చూడాలి. ఈ నెంబర్తో దీన్ని పోల్చినప్పుడు ఇది పెద్దది కాబట్టి ఇందులో ఉన్నటువంటి నెంబర్ అనేది మనం పెద్దదాన్ని ఎంచుకోవాలి. ఈ పెద్ద నెంబర్ని ఎంచుకుంటే ఈ 58 స్క్వేర్ అనేది 3364 అనేది రావడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా మనమైతే స్క్వేర్ రూట్స్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా అండి? అయితే స్క్వేర్స్ అనేది మనం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్క్వేర్స్ ఏంటంటే 1 to 30 స్క్వేర్స్ అనేది మీరైతే గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సడన్గా మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనకి టైం అనేది ఉండదండి. టైం ఉండదు కాబట్టి మనం అనేది 1 to 30 స్క్వేర్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం ఒకవేళ చేయాల్సి వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం కదా 16 స్క్వేర్ ఎంత అంటే మనం చెప్పుకున్నాం కదండి. 6 స్క్వేర్ ఎంత 36, 1 స్క్వేర్ ఎంత 1. దీని కింద ఒక చుక్క పెట్టుకొని దీన్ని వదిలేసినట్లయితే ఈ 3 ఒకసారి గుణించండి. 1 6 × 6, 6 2 ఎంత అంటే 12, 6 5 2. చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలండి. 256 అంటే 16 స్క్వేర్ అనేది 256 ఈ విధంగా చేసుకోవాలి. అంటే 100 వరకు ఎన్ని స్క్వేర్స్ అయినా సరే సింపుల్గా చేసుకోవచ్చండి. అయితే దీన్ని ఇచ్చినప్పుడు మనం దీన్ని ఈ విధంగా చేయడం జరిగింది. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ విధంగా దీన్ని అయితే బేస్ చేసుకుని అయితే మనమైతే స్క్వేర్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుందండి. అయితే వీడియో ఎండింగ్లో మీకైతే చార్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. అంటే 1 to 30 స్క్వేర్స్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని నీట్గా రాసుకుని ప్రిపేర్ అయితే చేసుకోండి. ఓకే అండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది స్క్వేర్ రూట్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఇచ్చాడనేది ఒకసారి మనం అయితే చూద్దాం. ఏ విధంగా ఇచ్చాడు, వాటిని ఏ విధంగా చేయాలనేది మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ మీకైతే రావడం అయితే జరుగుతుంది.
ఓకే అండి, థ్యాంక్ యూ.